చేస్తూ రకరకాల ట్యాక్స్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న స్విగ్గీ జొమాటోలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ట్యాక్స్లను తగ్గించి భారం తగ్గిస్తున్న నేపథ్యంలో వివిధ పేరులతో ట్యాక్స్ అంటూ స్విగ్గీ జొమాటోలు అత్యధిక ట్యాక్సులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మొదటిలో తమను బ్రతిమలాడుకొని 10% తీసుకున్న స్విగ్గీ జొమాటోలు ప్రస్తుతం తమపై గుదిబండ మోపుతూ 40% నుంచి 50% ట్యాక్స్ల పేరుతో దగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే వినియోగదారు దగ్గర నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. ఆ 20 రూపాయలు కూడా జీఎస్టీ వేస్తున్నారు. ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది. ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి హోటల్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాము. అదే విధంగా స్విగ్గీ జొమాటో వాళ్ళ ఆధిపత్యాన్ని నశించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తున్నారు. కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఏ హోటల్ అయినా కూడా 40-50 కుటుంబాలు తాకే హోటల్ పరిశ్రమ. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే. సుమారు ఏ ఊరికెళ్ళా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది. కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్. అంటే స్విగ్గీ జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు 5% స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది. ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటల్ అప్పుల్లోకి వచ్చేసాడు. కారణం ఏంటంటే 32%, 32%. ఎవరైనా మాట్లాడితే ఒక 5% తగ్గించేది వాళ్ళు మంచి చేస్తుంది.